నాటికంత ప్రశాంతంగా అవును. అమ్మ ట్రెడిషన్ అమర్ రహే వైఎస్ఆర్, కొనసాగిస్తాం వైఎస్ఆర్ ఆశయాలను, వైఎస్ఆర్ ఆశయాలను. అమర్ రహే వైఎస్ఆర్. శుభు ఫోటో అధ్యక్షుడు పేద ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకు కానీ, రైతులకు కానీ, బడుగు బలహీన వర్గాలందరికీ ఆ రాజశేఖర్ గారి పరిపాలనప్పుడు ప్రతి ఒక్కరికి అండగా ఉండి, ముఖ్యంగా ఒక డాక్టర్గా ఉండేసి రాజశేఖర్ గారు ఒక ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదవాళ్ళందరికీ మంచి హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోవాలని చెప్పేసి పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు ఎలక్షన్లప్పుడు కూడా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి రైతుల కోసం అండగా ఉండటం కోసం ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక మహానుభావుడి రాష్ట్రంలో రాజశేఖర్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ ఫ్రీ విద్య ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ విద్య కూడా దగ్గరికి తీసుకొచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు. అటువంటి రాజశేఖర్ ఆశయాలు కొనసాగించడం కోసం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో మేము ప్రతి ఒక్క కార్యకర్తలు మేమందరం కలిసిమెలిసి రాజశేఖర్ ఆశయాల కోసం జగన్మోహన్ గారితో పాటు కలిసిమెలిసి రాజశేఖర్ ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అటువంటి మహానాయకుడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు పేద ప్రజల్లో గుండెల్లో పదిలంగా శాశ్వతంగా ఒక దైవంగా కొలుచుకునే మహానుభావుడిని ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో మనం రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు మనం పూలదండలు వేసుకొని ఎప్పుడు మర్చిపోని విధంగా రాజశేఖర రెడ్డిని మనం గుర్తుకు తీసుకొచ్చుకుంటున్నాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత రాజశేఖర రెడ్డి గారిని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో 108 కానీ 104 కానీ ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్నీ 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఆశయాలన్నీ ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏదైనా కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు భరోసా కానివ్వండి, ఏదైనా 100కి 100% నెరవేర్చిన 5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారనే సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం రేపు 2029లో మనందరం కలిసిమెలిసి ముఖ్యమంత్రిగా చేసుకుందామనే సభాముఖంగా తెలియజేసుకుంటాం.